నేను ఈలోపు రమ్మని చెప్పి. సో ముందుగా రైటర్ గారికి మైక్ ఇచ్చేద్దాం. రైటర్ అన్నాక కొంచెం మీరు మొదలు పెడితేనే అందుకుంటారు అందరూ. సో నాకు కొంచెం కళ్ళు ప్రాబ్లం ఉంది, అందుకని హరికథ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే నాకు మాట్లాడడం తెలియదు పెద్దగా. గురుగారు ఉన్నారు కాబట్టి గురుగారిని చూసి మాట్లాడతాను. ఒక 4 సంవత్సరాల క్రితం నేను ఒక అరకు నేను రెగ్యులర్గా అరకు వెళ్ళేవాడిని. అక్కడ ఒక లేడీ ఒక ఆవిడ కనపడ్డారు. ఒక ఆవిడ వచ్చి ఒక 70 years అలా ఉంటుంది ఆమెకి. ఆమెతో మాట్లాడుతున్నప్పుడు తెలిసిందే అంటే ఆమె కూతురు చనిపోయింది. యాక్చువల్లీ ఆమె కూతురు చనిపోయింది. ఆమె ఇప్పుడు 1990లో చనిపోయింది. ఆమె చెప్తూ ఉన్నప్పుడు ఆమె దేవుడి మీద కోపం ఎంత ఉందని ఆమె చెప్పుకుంటూ వచ్చింది. ఆమె కూతురు ఏంటి ఎందుకు అంత కోపం ఎందుకు వస్తుంది ఆమెకి అని అడిగినప్పుడు చెప్పిందంటే ఆమె కూతురు ఏమంటారు దాన్ని ఇట్లా పెట్టుకుంటే దాన్ని ఏమంటారు, బొట్టు ఎంత పెద్ద బొట్టు పెట్టేది అనమాట. చాలా పెద్ద బొట్టు పెట్టుకునేది. అలాంటి కూతురు ఆమె భర్తను కూడా వదిలేసింది. ఇలాగ అలా ఉంటుంది ఆమె అండి సార్. సో ఆమె కోపం ఏంటంటే దేవుడు ఉండి కూడా ఆమె కూతురు వచ్చి ఆమె పెళ్లి చేసుకోలేదు. దేవుడికే అంకితం అయిపోయింది. దేవుడికి అంకితం అయిపోయిన అమ్మాయి చనిపోవడం అని ఆమెకి చాలా బాధపడిపోయింది. తల్లి బాధపడితే దాంట్లో విషయం మాట్లాడుతూ ఉంటే ఒకరోజు తర్వాత ఏదో మాట్లాడితే తెలిసింది అంటే ఆమె పాపని 3 కలిసి చంపేశారంటండి. అలా ఏదో జరిగింది. దాన్ని నాకు బాగా థాట్ అనిపించింది, అరే దీన్ని డెవలప్ చేద్దాం అనుకుని అలా డెవలప్ చేశాను. ఇదండి హరికథ. అలా జరిగింది, అలా స్టార్ట్ అయింది. ఆ కథని రాస్తున్నప్పుడు ఫస్ట్ నేను రాజేంద్ర ప్రసాద్ గారని రాసుకున్నాను. ఫస్ట్ రాసి ఈయనే రాస్తే బాగుంటుంది. కథ నా దగ్గర కథ లేదు, మూలంగా ఉంది. ఏదైనా రాద్దామా అనుకున్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు కనపడ్డారు. అప్పుడు 1 year బ్యాక్. అప్పుడు అమ్మాయి ఈయన పడత లేస్తుంది సినిమా అని అప్పుడు నేను రాశాను అన్నమాట. రాజేంద్ర ప్రసాద్ గారు పెట్టేసి అండి. ఎందుకంటే చాలండి. ఆయన మ్యాగీ గారు టెన్షన్ పడుతున్నారు, ఎక్కడ మొత్తం కథ చెప్పేస్తారా లేదా? కథకు సంబంధం ఉంటుంది, వేరే అసలు ఏం జరిగింది ఎందుకు జరిగింది అనేది ఉంటుంది. సూపర్ సార్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్